ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదము బండ మీద నిలిపి నా అడుగును స్థిరపరచను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో ఒక ఊపిలాగుందండి. ఈ లోకము పాపంలోకి లాక్కుంటుంది, అట్రాక్ట్ చేస్తూ ఉంది. మనం ఎప్పుడైతే ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉంటామో మనం ఖచ్చితంగా నరకానికి వెళ్ళేటువంటి బిడ్డలుగా ఉంటాం. ఈ లోకము అలా నోరు తెచ్చుకోరింది మనము నరకంలోకి వెళ్ళేదానికి. కాబట్టి మనం ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని వదిలేసి మనం దేవుని వాక్యానుసారంగా బతికేటువంటి బిడ్డలుగా ఉండాలి. దొంగ ఊపి లోకంలో ఉంది. అదేవిధంగా జిగట మన్ను దగ్గర నుంచి కూడా దేవుడు తప్పిస్తాను, మన అడుగు ఇరుకున పడకుండా బండ మీద నిలుపుతాను అంటున్నాడు. ఏ బండ అంటే క్రీస్తు అని బండ మీద మనం ఎప్పుడైతే నిలబడుతూ ఉంటామో ఆయన తొట్టిల్లకుండా కాపాడుతానని దేవుని వాక్యం సెలవిస్తుందని. దేవుని వాక్యానుసారంగా మనం బ్రతికేటువంటి బిడలుగా ఉండాలి. ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా మన శోధనలో వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం ఎప్పుడైతే పశ్చాత్తాప మనసుతో దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటామో ప్రతి ఒక్క సమస్యల నుంచి కూడా దేవుడు తప్పిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడైతే అబద్ధం ఆడజాలని దేవుడు. ఈ భూమి ఆకాశం గతించలా, దేవుడు మాటలు గతించు. అయితే మనము అబద్ధాలు ఆడుతున్నాం. మనం అవసరానికే దేవునికి సేవిస్తున్నాం. అవసరం లేకుంటే దేవుడిని పట్టించుకోకుండా ఉన్నామా? లేదా మనకు ఒక మంచి కార్యం జరిగితే దేవునికి కృతజ్ఞతలు, దేవుడే నాకు ఆ కార్యం జరిగించాడని విశ్వసిస్తున్నామా? లేదా మన గొప్పతనం వల్ల, నా పేరు, నా ప్రఖ్యాత, నా అధికారం వల్ల జరుగుతుందని గర్వపడుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలండి. మనము ఈ క్షణము బతికున్నామంటే దేవుని కృప మాత్రమే. ఈ దినాన్ని చూడలేక అనేక మంది చనిపోయినారు. గొప్ప గొప్ప డబ్బు ఉన్నటువంటి వారు కూడా ఆరోగ్యం లేక, మనశ్శాంతి లేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచారంటే ఆయన కృప మాత్రమే. మనం ఇంకా 3 పూటలు తిని, అదేవిధంగా మనకు ఉండేదానికి ఇల్లు, కట్టుకునేదానికి బట్ట, తినేదానికి తిండిస్తున్నారంటే యేసుక్రీస్తు వారి కృప, ఆయన దయ మన మీద ఉంది. కాబట్టి ఆ దొంగ ఊపినిచ్చి, అదే ఆ జిగట మన్నునిచ్చి మనం తప్పిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు అనే బండ మీద మనం నిలబడి ఆయన సేవలో ముందుకు కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి దొంగ ఊపినిచ్చి మమ్మల్ని లేవనెత్తమని అడుగుచున్నాం. ఆ జిగటగన మన్నునిచ్చి వేసి మేము ఆ మన్నులో పడకుండా, ఈ లోకంలో పడకుండా వేసి మీ చేతుల్లో పడే మంచి మనసును దయచేయడయా. వేసే ఈ లోకము సాతాను ఏలుతూ ఉందయ్యా. వేసే ఈ లోకంలో బలత్కారులు లోకాన్ని ఆక్రమించుకొని ఉన్నారయ్యా. వేసే అదేవిధంగా ఈ లోకానుసారమైనటువంటి జీవితాల్లో మేము జీవించకుండా వేసే మేము ఈ లోకానికి వేరుగా మీ మార్గంలో, మీ చిత్తానుసారంగా, మీ ప్రణాళిక చొప్పున మేము జీవించి, అదేవిధంగా మేము పరలోకానికి వచ్చేదే కాకుండా అనేక మందిని తీసుకొని వచ్చే బిడ్డలుగా వేసి మమ్మల్ని చేయమని అడుగుతున్నాం. క్రైస్తవ జీవితం కొవ్వొత్తి లాగుంటుంది, క్యాండిల్ లాగుంటుండయా. అంటే వెలుగునిస్తూ కరిగిపోతూ ఇతరులకు వెలుగునిచ్చేటువంటి జీవితాలు మాకు దయచేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క పాపం, ప్రతి ఒక్క నీచమైన బ్రతుకు నుంచి ప్రతి ఒక్క బిడ్డకు విడుదల దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.